is there, but I cannot disclose. Why? Because the inquiry is going on. I wanted to find out all the details. Then only I can comment anything. Otherwise, if I comment something, it will take another turn. So I don't want to make any comments at this juncture. Definitely we will see whatever concerns are there, whatever lapses are there, whatever regulation has to be implemented. We will examine everything. We will take a serious view on those incidents. And at the same time, I have told my people to give 1 lakh for deceased family, death family, and injured family 50,000 for immediate expenditure. Next few days, they cannot go for work or they cannot do anything. That is why I have told my people to give contingency fund from collector to these deceased families 1 lakh and 50,000. And at the same time, I have told my people 1 crore rupees for death families, 10 lakh rupees major that accident and limited whatever injuries are there for them also 5 lakh rupees, and medical thing government will take care everything. So they need not worry about their medical treatment. 1 crore is compensation, 10 lakhs and 5 lakhs whoever is injured, for them also we are going to school. If they wanted to join in government residential school, I have told my people to examine all those cases individual, and we are there to provide education for their families. Sir, what does the investigation say? The migrant workers and others currently. You have done the review meeting. What does preliminary investigation say? And did the company follow all the regulations and any anything late to? Already our director labor department, director bylaws, they have inspected. They have given certain instructions to that concern. But who is in charge? That person also has died in this accident. So we could not recover, we could not collect all those information. My team is there on the job. Definitely they will collect all those information. Then I will push you to. How many people have lost their lives, sir? కానీ మీరు జరిగిన క్షణాన ఎలా ఉంటుందో ఈ హారబుల్ లేకుంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ పరిశ్రమల్లో కార్మికులను ఒక బానిసలుగా చిత్రీకరించి వాళ్ళు పనిచేస్తున్నారు. 12 గంటలతో పాటు 24 గంటలు పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి భద్రత లేదు, వాళ్ళకి ఎలాంటి ఫిజికల్ తక్కువ లేదు. దాంతో పాటుగా ఈ ప్రాంతంలో ఉన్న కార్మికులకు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు ఇక్కడ నుంచి తరలించడానికి ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ లేదు. వాళ్ళని ఒక గుర్రలాగా ఆటోలలో వేసి తరలిస్తున్నారు. ఏ విధంగా చర్చిస్తున్నారు? ఈ పారిశ్రామిక వ్యవస్థలో ఒక ఐలాగా ఏర్పాటు చేసుకుని కార్మికులతో ఎలాంటి పని తీసుకోవాలి, ఈ కాంట్రాక్టులకు అప్పచెప్పి ఏదైనా జరిగితే కాంట్రాక్టుల మీద పోతేసి వాళ్ళకి ఎలాంటి అర్థ లాభం లేకుండా చేస్తున్నారు. వాళ్ళ మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పండి. తప్పకుండా మీరు చెప్పిన విషయాలు అన్నిటి కూడా రాతపూర్వకంగా మా అధికారులకు ఇవ్వండి. మీరు చేసిన ఫిర్యాదును మొత్తం పరిగణలోకి తీసుకొని ఏ విధంగా ఇలాంటి తప్పిదాలకు పాల్పడుతున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. వాళ్ళకి కావాల్సిన ₹1,00,00,000. శాతంతో ఏం పని మిత్రమా? చనిపోయిన కుటుంబాలకు ₹1,00,00,000 కావాలి. ₹1,00,00,000 వాళ్ళకి వస్తాయి. ధన్యవాదాలు. ఏర్పాటు చేయాలని ఈరోజు అధికారులకు టచ్ లోకి వచ్చి నష్ట నివారణ చర్యలకు పూర్తి స్థాయిలో
నిన్న ఉదయం నుంచి మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు, వివేక్ వెంకటస్వామి గారు, స్థానిక కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు, అదేవిధంగా ఫైర్ సిబ్బంది అందరూ కూడా ఈ సంఘటన తదనంతర పరిణామాలన్నిటిని కూడా దగ్గర ఉండి పర్యవేక్షిస్తూ చనిపోయిన వాళ్ళ శవాలను తొలగించడం కానీ, గాయాలపైన వాళ్ళను హాస్పిటళ్లకు తరలించడం, అక్కడ యాజమాన్యంతో కూడా చర్చిస్తూ నష్ట నివారణ చర్యలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కానీ అక్కడ జరిగిన దురదృష్టకరమైన సంఘటన చాలా మంది ప్రాణాలను బలిగొన్నది. ఇది అత్యంత విషాదకరమైన సంఘటన. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇన్ని ప్రాణాలను బలిగొన్న దుర్ఘటన జరగలేదు. అందుకే ఈరోజు నిన్నటి నుంచి మా మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తూ సంస్థ యొక్క యజమానులతో, ప్రభుత్వ అధికారులతో, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్, హైడ్రా, డిజాస్టర్ మేనేజ్మెంట్, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది